నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో 5 సంవత్సరాల్లో జీఎస్టీ ఏదైతే ఉందో రెట్టింపయింది. అది రికార్డు స్థాయికి చేరింది అనేది ఈ వీడియోలో. 2025 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఏదైతే జీఎస్టీ ఉందో, జీఎస్టీ రికార్డు స్థాయిలో 22.08 లక్షల కోట్లకి చేరుకున్నాయి. ఇది 2020, 21 అంటే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి డబల్ అయింది. అయితే సగటు నెలవారీ వసూళ్లు కూడా గణనీయంగా ప్రతి నెల పెరుగుతూ వచ్చినాయి. దాన్ని బట్టి ఏం జరుగుతుంది? ట్యాక్స్ పేయర్స్ ఎక్కువయ్యారు. సేల్స్ ఏదైతే ఉందో చూపించడం జరుగుతుంది. అంతకుముందు ఉందా అంటే ఉంది. కానీ జీఎస్టీ పరిధిలోకి రాకుండా అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ, బిల్లు లేకుండా జరగటం కానీ, ఇప్పుడు అలాంటివి లేకుండా ఈ పరిధిలో ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే అకౌంటెడ్ అయిందో, అకౌంట్ ద్వారా జరిగినటువంటి ఏవైతే ఉందో దాన్ని ఇప్పుడు అవేర్నెస్ రావడంతో జరిగింది. ఇది 2021 నుంచి ఇప్పుడు డబల్ అయింది అనేది. అంటే 2024, 25 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి జరిగింది. 22.08 లక్షల కోట్లు చేరుకున్నాయని సోమవారం నాడు 30/6/2025 నాడు డేటా చెప్పడం జరిగింది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 11.37 లక్షల కోట్లుంటే 2024, 25 వచ్చేటప్పటికి ఈ జీఎస్టీ ఏది స్థూల వస్తువులు మరియు సేవల పన్ను అత్యధిక స్థాయిలో 22.08 లక్షల కోట్లకు చేరినాయి. అంటే ఏంది? పోయిన సంవత్సరంతో పోలిస్తే 9.4% పెరిగింది. అయితే సగటు నెలవారీ వసూళ్ల ద్వారా చేస్తే యావరేజ్గా 1.84 లక్షల కోట్లు ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 24లో 1.68 లక్షల కోట్లు, ఫైనాన్షియల్ 22లో 1.51 లక్షల కోట్లు, అంటే యావరేజ్న నెలవారీగా. అయితే ఈ 8 సంవత్సరాల్లో ఈ జీఎస్టీ కింద ఏదైతే నమోదైనటువంటి పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2017లో 65 లక్షల నుంచి 1.51 కోట్లకి పెరిగింది. అంటే ఏంది? ఎవరైతే చెల్లింపుదారులు ఉన్నారో 65 లక్షలు ఉండేది 2017లో. ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి 1.51 కోట్లకు చేరిండ్రు ఎవరు? నమోదైనటువంటి పన్ను చెల్లింపుదారులు. అయితే ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి వస్తువులు కానీ మరియు సేవల పన్నులో పన్ను ఆదాయ సేకరణ మరియు పన్ను బేసు విస్తరణలో బలమైన వృద్ధిని కనబరచడం జరిగింది. ఇది భారతదేశ ఆర్థిక స్థితిని క్రమంగా బలోపేతం చేయడం జరిగింది మరియు పరోక్ష పన్నుని మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా చేసింది అని 8 సంవత్సరాల జీఎస్టీపై ప్రభుత్వ ప్రకటన పేర్కొనడం జరిగింది. 2024-25లో జీఎస్టీలో కలెక్షన్ 22.08 లక్షల కోట్లు అత్యధికంగా వసూళ్లు కలెక్ట్ చేయడం జరిగింది, నమోదవటమైంది. ఇది సంవత్సరానికి 9.4% వృద్ధి. 2022-23లో జీఎస్టీ వసూళ్లు 20.18 లక్షల కోట్లు, 22-23లో 18.08 లక్షల కోట్లు, 21-22లో మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు 11.37 లక్షల కోట్లు. నెలవారీ వసూళ్లు అప్పుడు 95,000 కోట్లు. జూలై 1లో 2017లో ప్రారంభించినటువంటి జీఎస్టీ 2017 జూలై 1 8 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఏది 2017 నుంచి. అయితే ఈ జీఎస్టీ ఏదైతే జర్నీ ఉందో దాదాపు దీంట్లో 17 స్థానిక పన్నులు మరియు 13 సెస్సులు 5 అంచెల నిర్మాణాల్లోనికి విలీనం చేయబడటం జరిగింది. పన్ను విధానాన్ని సరళీకృతం చేశారు. నెలవారీ ఏదైతే జీఎస్టీ వసూళ్లు ఉన్నాయో ఏప్రిల్ 2025లో రికార్డు స్థాయిలో 2.37 లక్షల కోట్లకి, ఇది ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఏప్రిల్ మంత్ వచ్చిందో అది రికార్డు జరిగింది. మే 2025లో ఇది 2.01 లక్షల కోట్లుగా ఉంది. జూన్ నెలకు సంబంధించినటువంటి గణాంకాలు మళ్ళీ జీఎస్టీ ఏదైతే ఉందో రేపు డేటా మళ్ళీ మనం దాన్ని బట్టి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. జీఎస్టీ ఎంత పెరుగుతుందంటే మనం ఆర్థికంగా మన దేశం ఆర్థికాభివృద్ధి బలోపేతమవుతుందని అర్థం. చెల్లింపుదారులు ఎక్కువ మంది ఉన్నప్పుడు వైట్ అవుతుందని అర్థం. అంటే ఏంటిది? ట్యాక్స్ పేయర్స్ ఎక్కువవుతారు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్. ఎంత జీఎస్టీ కడుతున్నారు అంటే టర్న్ ఓవర్ కానీ, వైట్ కానీ, మన కంపెనీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి అకౌంటెడ్ అయిపోతుంది, అకౌంట్లో అయిపోతాయి. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్
ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మనం డిస్కస్ చేద్దాం. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.